ओम शांति। मुरली डेट 4/3/2025। आज का हेडिंग, मीठे बच्चे जिन्होंने शुरू से भक्ति किया है, 84 जन्म लिया है, वह तुम्हारे ज्ञान को बड़ी रुचि से सुनेगा, इशारे से समझ जाएगा। ఎవరైతే పూర్తి మొదటి నుంచి భక్తి అనేది చేశారు. మొదటి నుంచి అంటే సత్య త్రేతాయుగాలు భక్తి లేదు, ద్వాపర కలియుగాలు భక్తి ఉన్నాయి. మొదటి నుంచి ఎవరైతే భక్తి చేశారో ద్వాపర యుగం నుంచి, నెక్స్ట్ ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారు ఈ జ్ఞానాన్ని ఎంతో రుచితో వింటారు. ఒక డైరెక్షన్ ఇవ్వగానే వారు అర్థం చేసేసుకుంటారు. సో దీనికి క్వైట్ ఆపోజిట్, ఎవరైతే ఈ నాలెడ్జ్ మీద రుచి లేదో వారు భక్తి ఇంకా పూర్తి అవ్వనట్టు. ప్రశ్న, देवी देवता घराने के नजदीक वाली आत्माएं या दूर वाली, उसकी परख क्या होगा? जो तुम्हारी देवी घराने की आत्माएं होंगे उन्हें ज्ञान का सब बातें सुनते ही जज जाएगा, वह मूंझेगा नहीं। जितना बहुत भक्ति की होगा उतना जास्ती सुनने की कोशिश करेगा। तो बच्चों को नब्ज देखकर सेवा करनी चाहिए. సో ఇద్దరు రెండు రకాల పిల్లలు. ఒకరు దేవి దేవత వంశానికి దగ్గరగా వచ్చేవారు, అంటే సత్య త్రేతాయుగాల్లో వచ్చేవారు, దగ్గరగా వచ్చేవారు, స్టార్టింగ్ లో వచ్చేవారు. ఎవరైతే త్రేతాయుగం ఎండింగ్ లో వస్తారో వారిని దూరంగా వచ్చేవారు అంటారు. ఎవరిని దగ్గరగా వచ్చేవారు, ఎవరిని దూరంగా వచ్చేవారు అంటారు? ఎవరైతే దేవి వంశానికి దగ్గరగా ఉండే ఆత్మలో వారు ఈ జ్ఞానాన్ని చాలా రమణీకంగా వింటారు. ఏ విషయంలో కూడా వారు సంశయంలో పడరు. ఎంత ఎక్కువగా భక్తి చేస్తే అంతగా జ్ఞానం వినాలి అనే శ్రమ చేస్తారు. అందుకే బాబా ఏం చెప్తున్నారు? నాడిని చూసి సేవ చేయండి, నబ్జ్ దేకర్ సేవా కరో. నిజంగా వాళ్ళు వింటారా వినరా అనేది. रूहानी बाप रूहानी बच्चों को समझाते, यह बच्चे रूहानी बाप निराकार है, इस शरीर द्वारा बैठ समझाते हैं, हम आत्माएं ही निराकार है, शरीर से सुनते हैं. మరి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తారు. భగవాన్ నిరాకార్, భగవంతుడికి ఆకారం లేదు. వారు కూర్చొని ఈ శరీరం ద్వారా మనకి అర్థం చేయిస్తారు. ఆత్మ అయిన నేను నిరాకారనే. ఈ నేను ఆత్మ ఈ శరీరం ద్వారా వింటున్నాను. సో ఇప్పుడు ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా. ఒకరు ఏ తండ్రి? నిరాకారుడైన తండ్రి. ఇంకొకరు బ్రహ్మ తండ్రి, ఎవరి ద్వారా దత్తత తీసుకున్నారు. మూడవ తండ్రి గురించి కూడా తెలుసు కదా, వారు ఈ జన్మని ఇచ్చిన తండ్రి. సో ఒక తండ్రి పరమాత్మ, ఇంకొక తండ్రి బ్రహ్మ. వారి ద్వారా ఒక కొత్త లైఫ్ అనేది నాలెడ్జ్ ద్వారా మనం తీసుకున్నాం. మూడవ తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి. మరి పిల్లలైతే నంబర్ వారుగా ఉన్నారు కదా. లౌకిక తండ్రి యొక్క సంబంధం తొలగి ఆ ఇద్దరు పరమాత్మ మరియు బ్రహ్మతో సంబంధం జోడింపబడుతుంది. మనుషులకి ఎలా అర్థం చేయించాలి అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మేళాలు చేస్తారు, ప్రదర్శనలు చేస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనే నాలెడ్జ్ అందరికీ వినిపించాలి. ఎవరైతే ప్రారంభం నుంచే భక్తి చేస్తారో వారికి దాని ఫలం కూడా చాలా త్వరగా మంచిగా వస్తుంది. క్వైట్ ఆపోజిట్,
తక్కువ భక్తి చేస్తే మరియు ఆలస్యంగా చేసి ఉంటే దాని ఫలం కూడా అంతే తక్కువగా, ఎట్ ద సేమ్ టైం ఫలం ఆలస్యంగా వస్తుంది. బాబా ఈ విషయాలను సేవ చేసే పిల్లల కోసం అర్థం చేయిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఎవరికి నాలెడ్జ్ బాగా గుచ్చుకుంటుంది, బాగా ఇష్టం అనిపిస్తుంది, బాగా వింటారు, బాగా ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇదంతా ఏ కేటగిరీ? ఎవరైతే ఆ సత్య త్రేతాయుగాలకి దగ్గరగా వచ్చారు, భక్తి ఎక్కువగా చేశారు, భక్తిలో చాలా కాలం ఉన్నారు, పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. ఒకప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. 84 జన్మలు తీసుకొని ప్రారంభం నుంచి భక్తి చేసి ఉంటారు. వారు ఆది సనాతన దేవి దేవత ధర్మం తప్పకుండా ఉండేది అనేది కూడా అర్థం చేసుకుంటారు. క్వైట్ ఆపోజిట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరైతే బాగా భక్తి చేశారో వారికి తెలుసు ఆది సనాతన దేవి దేవత ధర్మం అంటే సత్యుగం అనేది ఇంతకు ముందు ఉండేది. భక్తియే చేయకపోతే వారికి అసలు ఈ విషయాలు కూర్చోవు కదా. కొందరైతే ఊరికే అలా చూసి వెళ్ళిపోతారు. ఇన్ని పిక్చర్స్ పెట్టారు కదా, ఎవరికి డౌట్ రాదు, ఊరికే అలా చూసి వెళ్ళిపోతారు, ఏమి అడగరు, వారి బుద్ధిలో ఏమి కూర్చోనట్లే ఉంటుంది. అలాంటి వారి గురించి ఏమనుకోవాలి? వీరు ప్రస్తుతానికి ఇక్కడికి చెందిన వారు కాదు. మున్ముందులే వారు అర్థం చేసుకుంటారు. బికాస్ వారు వాళ్ళ ఆ పిక్చర్స్ మీద, 7 days కోర్స్ మీద, నాలెడ్జ్ మీద ధ్యాస కూడా పెట్టట్లేదు. పూర్తి 84 బర్త్స్ తీసుకునేవారు నాలెడ్జ్ ని చాలా చక్కగా వింటారు. 84 జన్మలు తీసుకునే వారు కాదు అని అర్థం చేసుకోండి, ఎవరన్నా సరిగ్గా వినకపోతే. మరి భక్తి కూడా ఆలస్యంగా వచ్చిన వారు జ్ఞానాన్ని కూడా చాలా ఆలస్యంగా తీసుకుంటారు. పరమాత్మ కొత్త సృష్టి ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారు ఏ పొజిషన్, వారు పునర్జన్మలోకి రారు. ఇది వారే వచ్చి మనకు అర్థం చేయిస్తారు. మరి వారి స్మృతిలో నేను ఎంత పవిత్రంగా అవ్వాలి? అందరూ తమ తమ పాత్రలను అభయనిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు కూడా డౌట్ రాకూడదు, నా రోల్ ఇలా ఎందుకుంది, ఆపోజిట్ పర్సన్ రోల్ అలా ఎందుకుంది. బాబా చెప్తున్నారు, డ్రామాలో ప్రతి ఒక్కరి రోల్ ఫిక్స్ అయిపోయి ఉంది. సద్గతి అంటూ అందరూ పొందలేరు. కల్పపు సంగమ యుగంలోనే పరమాత్మ వస్తారు, కళ్యాణకారి జీవితాన్ని ఇస్తారు. ఈ సూర్యవంశీయులు మా పూర్వీకులు, అలాగే చంద్రవంశీయులు కూడా ఉండేవారు. వారు మహారాజులు, వీరు రాజులు. వారు చాలా ధనవంతులుగా ఉండేవారు. చంద్రవంశీయులైతే పాస్ అవ్వలేదు కదా. సూర్యవంశీయులు చాలా ధనవంతులుగా ఉండేవారు, వారు మహారాజులుగా ఉండేవారు. చంద్రవంశీయులు వచ్చేసరికి పాస్ అవ్వలేదు కాబట్టి జస్ట్ రాజులుగా ఉన్నారు. ఈ విషయాలను శాస్త్రాలలో అర్థం చేయించగలగాలి. శాస్త్రాలైతే అన్ని సత్యంగా లేవు. కేవలం పతిత పావనుడైన పరమాత్మ వచ్చారు ఈ గీతా జ్ఞానపు రహస్యాన్ని వినిపించడానికి. यह ड्रामा में नोंद है, सब अपना अपना पार्ट बजा रहा है. सुख के लिए नहीं कहेगा, क्योंकि सुख के लिए निंदा कर शास्त्रों में. మరి పరమాత్మ లిబరేటర్, గైడ్, పతిత పావనుడు అంటారు.
సుఖంగా ఉన్నప్పుడు ఎవ్వరూ వాళ్ళని పిలవలేదు. దుఃఖంగా ఉన్నప్పుడే పిలవడం మొదలుపెట్టారు. ఓ పతిత పావన, ఓ నా తండ్రి అని. बाप बैठ समझाते, तुमको माया रावण में कितना तुच्छ बुद्धि बना दिया, यह ड्रामा बनाया हुआ है. సో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మాయా రావణుడు తుచ్చ బుద్ధిగా చేసేశారు. ఇవన్నీ డ్రామా యొక్క రహస్యాలు. जब कोई शरीर छोड़ता है तो सुख मुख से कहते हैं फलाना स्वर्ग पधारा, लेकिन अंदर दुखी होते रहते हैं. इसमें और ही खुशी होना चाहिए. ఎవరన్నా శరీరం వదిలేస్తే అంటే చనిపోతే, లైఫ్ ని వదిలేస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. ఎంతో బాధగా చెప్తారు. నిజంగా స్వర్గస్థులైతే మీరు సంతోషంగా ఉండాలి కదా. స్వర్గానికి వెళ్ళారంటే ఇది నరకంగానే భావించాలి కదా. మరక్కడ ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? బాబా కూర్చొని ఒక సాధారణ మనిషి ఆత్మలోకి వచ్చి మనకి రకరకాల విషయాలను అర్థం చేయిస్తున్నారు. మన కోసం రాజధాని స్థాపన అవుతుంది. నేను ఆత్మ స్పిరిచువల్ తండ్రి నుంచి స్పిరిచువల్ జ్ఞానాన్ని తీసుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం ఇవ్వడానికి. సో అందుకని నోటి ద్వారా ఏది చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో జాగ్రత్తగా ఉండగలగాలి. धारणा, इस ड्रामा के यथार्थ रीति समझ माया के बंधनों से मुक्त होने वाला स्वयं अकाल मूत आत्मा समझ बाबा को याद कर पावन बना है. ఇదొక యథార్థమైన డ్రామా. ఈ డ్రామాలో నేను ఆత్మ బంధింపబడి ఉన్నాను. ఈ డ్రామాలో నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటూ పాత్రను చేస్తూ పతిత పావనుడిగా ఉంటున్నాను. పతిత పావనుడైన తండ్రిని కూడా స్మృతి చేస్తున్నాను. సచ్చా సచ్చా పైగంబర్ और मैसेंजर बन सबको शांति धाम सुख धाम का रास्ता बताना है. इस कल्याणकारी संगम युग पर सभी आत्माओं का कल्याण करना है. సత్యాతి సత్యమైన సందేశకుడుగా ఈ పరమాత్మ సందేశం అందరికీ వినిపించగలగాలి. సత్యమైన మెసెంజర్గా అయ్యి ప్రతి ఒక్కరికి శాంతిధామం సుఖధామం యొక్క దారిని చూపించగలగాలి. ఇదొక కళ్యాణకారి సంగమ యుగం. ఈ సంగమ యుగంలో ప్రతి ఆత్మ యొక్క కళ్యాణం చేయాల్సిందే. మన లైఫ్లో ఎంత మందికి మంచి చేస్తున్నాను, ఒక గుడ్ విష్ అనేది పెడుతున్నాను చెక్ చేసుకోవాలి. वरदान, बाप और सेवा की स्मृति से एक रस स्थिति का अनुभव करने वाले ఆకర్షణ ముక్త భవ. ఏ విధంగా సెంటర్లో సదైవంగా సేవ ఉంటుంది మరియు స్మృతి ఉంటుంది. మరి ఇదొక వరల్డ్ ఏ విధంగా సర్వెంట్స్లో సదా సేవ చేయాలి అని ఉంటుంది. ప్లస్ ఆ సర్వెంట్కి వాళ్ళ మాస్టర్ కూడా గుర్తొస్తారు. మరి నేనెవరిని? మాస్టర్ వరల్డ్ సర్వెంట్, సత్యమైన సేవాదారి ఆత్మను. నాకు సేవ తప్ప ఇంకేది గుర్తు రాకూడదు. ఒక్క పరమాత్మ స్మృతితో నేనెంతగానో ముందుకు వెళ్ళి తీవ్ర పురుషార్థి ఆత్మను అనే స్థితిలో ఉండాలి. స్లోగన్, नाजुक परिस्थितियों के पेपर में पास होना है तो अपना नेचर को శక్తిశాలి बनावो. డెలికేట్ టైంలో కూడా డెలికేట్ సిచ్యువేషన్ నుంచి పాస్ అవ్వాలి అంటే స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి. ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను శక్తిశాలి ఆత్మను. నేను శక్తిశాలి ఆత్మను.
I am a powerful soul. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ శక్తిశాలి స్థితిలో ఉండేవారిని నిరాకారి ఆత్మను నిశ్చింత చక్రవర్తిని సతోగుణి ఆత్మను సతో ప్రధాన ఆత్మను సర్వంశ త్యాగిని నేను ఆత్మ మనస్స వాచ కర్మన దివ్య గుణాలను తీసుకుంటూ ఆ గుణాలను నలువైపులా వ్యాపింపచేస్తాను. I, the soul, a relaxing personality, I experience the close connection with the Supreme Father. I am the one belongs to Him. I am the one who always experience the super sensuous joy of myself. I experience the close connectivity with the Supreme Father and be a detached soul all the time. I, the one guided by the Supreme Father, I experience the true connectivity all the time, which makes me a happy personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. I experience the true connectivity from the Father. Be a detached observer. Om Shanti, Shanti, Shanti.